హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మురమళ్ళ దేవస్థానం గురించి తెలుసుకుందాం. అసలు అక్కడ కళ్యాణం ఎందుకు చేయించుకుంటారంటే, మనం ఏం కోరుకున్నా వివాహం కానీ, సంతానం కానీ, వైవాహిక జీవితం కానీ, ఇంకా చదువు, అలాగే ఉద్యోగం, ఇంకా ఎన్నో మనకి ఏం కావాలన్నా అక్కడ తిథి ఎప్పుడు వచ్చిందో మన నక్షత్ర జాతక ప్రకారం ఎప్పుడు వస్తే ఆ రోజు చేస్తారు. రోజుకు వచ్చి 27, 28 కళ్యాణాలు చేస్తారు. మురమళ్ళ ఎక్కడ, ఏ గ్రామంలో ఉంది, అసలు ఏ జిల్లాలో ఉంది తెలుసుకుందాం. మరి అసలు అక్కడికి ఎలా వెళ్ళాలి, అసలు ఎప్పుడు కళ్యాణం చేస్తారు, ఏ సమయంలో చేస్తారు, టికెట్ ధర ఎంత, ఎలా బుక్ చేసుకోవాలి, ఆలయ విశేషాలు ఏంటి అని తెలుసుకుందాం. మురమళ్ళ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పోలవరం మండలంలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి సమేత శ్రీ స్వామివారి దేవాలయం భక్తులకు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తుందండి. స్థల పురాణం ఏంటంటే, ఇక్కడ పురాణ కథనం ప్రకారం దక్షయజ్ఞం అనంతరం వీరభద్రుడు తన కోపాన్ని శాంతింపజేయలేకపోయాడు. దేవతలు, మునులు కలిసి ఆదిపరాశక్తిని ప్రార్థించగా ఆమె భద్రకాళి రూపంలో ప్రత్యక్షమై గౌతమి నదిలో స్నానం చేసి అందమైన కన్యగా మారి వీరభద్రుణ్ణి శాంతింపచేసింది. అందుకని అనంతరం మునులు, దేవతలు గాంధర్వ పద్ధతిలో వీరేశ్వర స్వామి, భద్రకాళి దేవి వివాహాన్ని నిర్వహించారు. అప్పటి నుండి ఈ క్షేత్రంలో నిత్య కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆలయ విశేషాలు ఏంటంటే, ఈ దేవాలయంలో ప్రతిరోజు సాయంత్రం స్వామివారి కళ్యాణం వైదిక సగ్రామం పద్ధతిలో నిర్వహించబడుతుంది. పెళ్లి సంబంధాలు ఆలస్యం అవుతున్న భక్తులు ఇక్కడికి స్వామివారి కళ్యాణం నిర్వహిస్తే త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వసిస్తారు. దీంతో భక్తులు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకుంటారు. అది ఎలా అంటే, ఈ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. ఆన్లైన్లో టికెట్ వచ్చేసి 1000 రూపాయలు ఉంటుంది. ఓన్లీ మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఫోన్ చేస్తే వాళ్ళు బుక్ చేయరు. ఇక్కడ మార్నింగ్ చేయరు పూజలు, సాయంత్రమే చేస్తారు. కళ్యాణం కూడా నైటే ఉంటుంది అక్కడ. ఈ మురమళ్ళ క్షేత్రం అమలాపురం నుండి 25 కిలోమీటర్లు, అలాగే కాకినాడ నుండి 35 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 105 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రి నుండి బస్సు సౌకర్యాలు కూడా ఉన్నాయి. అయితే అక్కడ భోజనం కూడా పెడతారు. మీరు కావాలంటే భోజనం చేసి తప్పకుండా ఇంటికి వెళ్ళొచ్చు. మీరు కూడా ఆ టెంపుల్ని విజిట్ చేయండి. కళ్యాణం చేయించుకుని మీ కోరికలన్నీ మురమళ్ళలో వీరేశ్వర స్వామి ఏకపీఠం మీద ఉంటారు. వీరభద్రేశ్వర స్వామి కూడా. మురమళ్ళ వెళ్ళి కళ్యాణం చేయించుకున్న వాళ్ళలో ఇంకా పెళ్ళి అవ్వలేదా అన్న వాళ్ళు ఇప్పటికీ ఒక్కరు లేరండి. కొన్ని ఫోటోలు, వీడియోలు మీకు లాస్ట్లో పెడతాను. ఎలా ఉంటుందో అక్కడ మురమళ్ళలో మీరు కూడా చూడండి. శ్రీ శ్రీ సంవత్సరే